అండి పిల్లలుంటే కంపల్సరీ ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ చేయాల్సిందే అనమాట. ఆకలి ఆకలి అంటూ ఉంటారు. ఇంకా ఇవాళ వచ్చేసి మొన్న డీమార్ట్‌లో కొన్నాననమాట కార్న్ గింజలు. పాప్‌కార్న్ చేద్దాం కదా అని చెప్పి. ఇంకా ఒకటొచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో చేసేసాను. ఇంకొకటొచ్చేసి ఇంకా ఇప్పుడు చేస్తున్నాననమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పాప్‌కార్న్ అయితే. ఇంకా నేనైతే పాప్‌కార్న్‌ని మొన్న ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఈసారి నేతిలో ఫ్రై చేశాననమాట. చాలా టేస్ట్ వచ్చాయి. నిజంగా చాలా బాగున్నాయి. ఫస్ట్ నెయ్యి వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం ఇంకా కార్న్ గింజలు కూడా వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుని మూత పెట్టేస్తే ఇలా తిరిగేసి మూత పెట్టేస్తే మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకైతే బౌల్స్లో వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తినేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి. రేపొద్దున మా ఊరి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా వేసవికాలం వచ్చిందంటే అమ్మవారి జాతరలు అయితే ఎక్కువ జరుగుతుంటాయి ప్రతి ఊర్లో కూడా. ఇంకా నాకైతే చాలా పనులు ఉన్నాయి. నేనైతే చేసేసుకుంటాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.